ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. రేపటి పౌరులు అనబడి నలిపివేయబడుతున్నారు. సరదాగా, సంతోషంగా, ఆనందంగా ప్రకృతి ఒడిలోను, అమ్మ ఒడిలోను, బడిలోను వాళ్ళు నేర్చుకోవలసినటువంటి జ్ఞానాన్ని, పొందవలసినటువంటి ఆ యొక్క స్వాంతనను వాళ్ళు ఈరోజు మృత్యువులో పొందుతున్నారు అని చెప్పాలి అనంటే బాధాకరం కాదా? గత కొంతకాలం నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో దారుణాలు కార్పొరేట్ స్కూల్స్లో మనం చూస్తున్నాం. మనము ఆ యొక్క కార్పొరేట్ స్కూల్స్ యొక్క యాజమాన్యానికి, ఆ యొక్క ఒత్తిడులకి బలైపోయినటువంటి చిన్నారులు, అలాగే టీనేజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ముఖ్యంగా నేనేం మాట్లాడతాను అనంటే, తప్పెవరిది? ఈ విధంగా పసిపిల్లల మనస్సుల్లో, వాళ్ళ జీవితాల్లో స్ట్రెస్ పెట్టేటటువంటి స్కూల్ యొక్క కరికులమా, లేకపోతే ర్యాంకుల రేసులో పరిగెట్టించాలి అనేటటువంటి ఆ యొక్క ఆశతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థానంలో, ఆ స్థాయిలో ఆలోచించేటటువంటి కాలేజీ యాజమాన్యాల? లేదు అంటే మా పక్కింటి వాడు, మా ఆడపడుచు కొడుకు, మా అన్న కొడుకు, నా స్నేహితురాలు కొడుకు లేదా కూతురు కాలేజ్లో చదివి, పలానా కాలేజ్లో చదివి ర్యాంకు కొట్టి ఇంజనీర్ అయిపోయి ఈరోజు పలానా దేశం వెళ్ళిపోయి డాలర్స్ సంపాదించేస్తుంది. కాబట్టి అర్జెంటుగా నా కొడుకు కూడా అదే కాలేజ్లో లేదా అదే స్కూల్లో అదే విధంగా చదివి అదే ర్యాంకు కొట్టి అవే డాలర్లు నా ఇంటికి తీసుకొచ్చేయాలి అని చెప్పి స్తన్యం తాగుతున్నటువంటి పిల్లవాడి యొక్క వయసు ఉన్నటువంటి తల్లి కూడా ఆలోచించేటటువంటి ఆలోచన విధానమా? నేను చెప్పాలనుకుంటే ఇదే కరెక్ట్. ఈరోజు ఈ విధంగా కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి అంటే ఆ కార్పొరేట్ స్కూల్స్ని పెంచి పోషిస్తున్నటువంటి పేరెంట్స్ కాదా? వాళ్ళ చేతగానితనం కాదా? వాళ్ళ యొక్క దురాశ కాదా? ఒక్క మాట నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు పుట్టినటువంటి పిల్లవాడు మీ ఒడిలో పెరగాల్సినటువంటి, తల్లి ఒడిలో పెరగాల్సిన వాడు, తండ్రి గుండెల మీద పడుకుని ఆడుకోవాల్సినటువంటి పిల్లవాడు, అలాగే తనకి ఏదైనా బాధ వస్తే ఆ బాధని షేర్ చేసుకునేటటువంటి కుటుంబంలో ఉండవలసినటువంటి పిల్లవాడు, కనీసం వాడికి భోజనం చేసేటటువంటి టైం కానీ, వాడికి ఇష్టమైనటువంటి ఆట ఆడుకునేటటువంటి టైం కానీ, లేకపోతే వాడి యొక్క జీవితంలో వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా వాడి యొక్క బ్రెయిన్ మొత్తాన్ని కూడా వాడిని ఒక రోబోగా మార్చి మన ఆలోచనలు అనేటటువంటి చిప్ని మనం వాడి మెదడులో పెట్టేసేసి బలి పశువుని చేస్తున్నాం. తెలుసా మీకెవరికైనా? నిన్న చూసాం, 7 సంవత్సరాల పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ స్కూల్లో. అలాగే కొన్ని నెలల కిందట ఒక అమ్మాయి, ఒక టీనేజ్ పాప, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉరి వేసుకుంది. ఇదే కాలేజ్, ఈ సంస్థకి సంబంధించినటువంటిది. అలాగే ఇంకొక సంస్థ ఉన్నది, ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఈ విధంగా అచేతనంగా ఎక్కడ ఉవ్వెత్తున ఎగిసి పడవలసినటువంటి వీళ్ళ యొక్క ఆశయాలు, చేరవలసినటువంటి గమ్యాలు, ప్రయాణించవలసినటువంటి దారులు అన్నీ కూడా కేవలం ఒకే చోటక మాడి మసిబొగ్గయి ఉరి కంబానికి వేలాడుతున్నాయి అంటే ఆ పాపం ఎవరిదండి? ఎవరిది? ఇవాళ నేను నిజం చెప్తున్నాను, ఇవాళ నిన్న చనిపోయినటువంటి ఆ పిల్లవాడు, 7th క్లాస్ పిల్లవాడి యొక్క మదరు ఒక కాలేజ్ లెక్చరర్, తండ్రి ఒక ఫ్రూట్స్ బిజినెస్, పండ్ల వ్యాపారి. ఏమండి, ఆ కాలేజీలో చదివేటటువంటి ఒక లెక్చర్ కూడా, ఆ లెక్చరర్ని అడుగుతున్నాను, అమ్మా మీరు ఏ కాలేజ్లో పనిచేస్తున్నారో నాకైతే తెలీదు, 7 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడిని మీరు హాస్టల్లో వేసేశారు. ఆ వయసులో ఉన్నటువంటి పిల్లవాడి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో ఒక టీచర్గా మీకు తెలియదా? లేదా ఒక మదర్గా మీకు అక్కర్లేదా? నేను మిమ్మల్నే తప్పు పడతానమ్మా. ఎందుకంటే అసలే బాధలో ఉన్నారు, మళ్ళీ నేను బాధ పెడుతున్నాను అని అనుకున్నా, ఇనుము కాలినప్పుడు సమ్మెట దెబ్బ వేస్తేనే అది మనకి కావలసిన రూపంలో వస్తుంది.
కాబట్టి ఈరోజు మాట్లాడితేనే మీరు ఇంకొక 100 మంది తల్లులకి మీరు చెప్పగలుగుతారు. అందుకే నేను మాట్లాడుతున్నాను. కేవలం 7వ తరగతిలోనే అతన్ని తీసుకొని వెళ్ళి హాస్టల్లో పెట్టి చదివించాల్సినటువంటి అవసరము మీకేముంది? ఆ వయసులో ఉన్నటువంటి పిల్లవాడికి కడుపు నొప్పి వస్తుంది, లేక మానసిక పరమైనటువంటి ఆ యొక్క అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉంటే 11 సంవత్సరాలు అనంటే కౌమార దశలోకి ప్రవేశిస్తున్నటువంటి పిల్లవాడి యొక్క శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, ఆ మార్పుల్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక, ఆ మానసికంగా వచ్చేటటువంటి ఆ మార్పులు, ఈ రెండింటిని ఎక్కడ డిస్కస్ చేయాలో అర్థం కాక, ఆ టైంలో ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ కావాల్సింది ఏంటి అనంటే పేరెంట్స్ యొక్క ఆవశ్యకత, వాళ్ళ యొక్క టచ్, వాళ్ళ యొక్క స్పర్శ, అలాగే వాళ్ళతో ఉన్నటువంటి మెమరీసు, వాళ్ళ యొక్క ప్రేమ. ఆ ప్రేమకి దూరం చేసేసి, నిజం చెప్తున్నాను కదా, మీరు ఏమి దేశాలు వెళ్తున్నారని ఆ పిల్లవాడిని 7వ తరగతిలోనే వీళ్ళు ఈ పేరెంట్స్ హాస్టల్లో పెట్టారు. నేను మిమ్మల్ని మాత్రమే కార్నర్ చేయడం లేదు, ఇలా హాస్టల్లో పెట్టి చదివించేటటువంటి ప్రతి ఒక్క పేరెంట్ని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఎందుకు మీరు పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు అంటే, చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇంకేముందండి, ఈ స్కూల్స్ తప్పితే వేరే స్కూల్స్ లేవండి, ఈ కాలేజీలు తప్పితే వేరే కాలేజీలు లేవండి, ఇంకేమున్నాయండి అని అడుగుతున్నారు. నేను మీకు విషయం తెలుసా, మా అమ్మాయి ఈ స్కూల్లో ఈ కాలేజీల్లో చదవాల, 1 సంవత్సరం ఏమో వేసానేమో కానీ గిలగిలా కొట్టుకున్నది చేపలాగా. అరే, నా బిడ్డ కంటే నా ఈ చదువు, ఈ ర్యాంకులు నాకు ఎక్కువ కాదు అని చెప్పేసి అని ఇమ్మీడియట్గా ఆమెను బయటికి తీసేసి ఆమె కోరుకున్నటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి స్కూల్లో నేను జాయిన్ చేశాను. అమ్మ, ఇవే ఫీజులు, ఇవే గోల, ఇదే కథ, కానీ ఒక స్వేచ్ఛను మాత్రం ఇచ్చాను. మీకు ఎంతోమంది పేరెంట్స్ ర్యాంకులు, చదువు, మార్కులు అంటున్నారు. అసలు ఇక్కడ జరిగేటటువంటి తతంగం ఏ పేరెంట్స్కైనా మీకు తెలుసా? అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నిజంగా తెలియాలి అనంటే నేను మీకు ఇక్కడ మా శ్రీధర్ గారు రాసినటువంటి, మా సోదరుడు శ్రీధర్ ఒక అద్భుతమైనటువంటి కవితని రాశారు. ఆ కవితను మీకు వినిపిస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ స్కూల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. నేను చూపిస్తాను. ఈ విధంగా మనము పిల్లల యొక్క మనస్తత్వాలు తెలియకుండా, యాజమాన్యాలు ఏం చేస్తున్నాయో తెలియకుండా, ఆ పైన జరుగుతున్నటువంటిది ఏదో గమనించకుండా గుడ్డెద్దు చేలోబడ్డట్టు ఈ పేరెంట్స్ వెళ్ళడం వల్ల, ఈ పేరెంట్స్ ఈ విధంగా బిహేవ్ చేయడం వల్ల అక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కనీసం ఏ ఒక్క పేరెంట్ తెలుసుకోకపోవడం నేరమో, ఇంకొకటి తెలిసినా కూడా మీ పిల్లల్ని ఒక కబేళాలోకి గనక మన యొక్క ఆవుల్ని, గేదెల్ని పంపించినట్టుగా, జంతువుల్ని పంపించినట్టుగా ఈ కళాశాలలు అనేటటువంటి, పాఠశాలలు అనేటటువంటి కబేళాల్లోకి మన పిల్లల్ని మృత్యుకుహరంలోకి మనం తోస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. యు జస్ట్ విల్ గో త్రూ దట్. అక్షరానికి విషం పెట్టి, లేత మొగ్గకు వాత పెట్టి, పుస్తకాల బరువు నెత్తి, ఆటపాటలు అన్ని మరిచి, పుస్తకాల బరువు నెత్తి, పనికిరాని చెత్తనంతా బుర్రలోన నింపుతుంటే, అరువు తెచ్చిన ఈ క్షరాలను బుర్రలోన నింపుతుంటే, పనికిరాని చెత్తనంతా బుర్రలోన నింపుతుంటే, జీవితాన్ని మలువలేక జీతగాళ్ళుగా మారుస్తున్న, చూచిరాతలు రాయించి రాని మార్కులు వేయించి, పరీక్షంటూ పోటీ పెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే, మనసు అలజడి పెంచుకుంటూ మనిషి మరలా మారకుంటే, ఆత్మహత్యలు చేసుకోక ఏమవ్వాలి, అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి. చూశారు కదా ఆయన ఆవేదన ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఒక్కసారి ప్రతి పేరెంటు కూడా పక్కవాడి కోసం పరుగులు పెడుతున్నారు. మీరు మారరా? ఈరోజు ఒక వ్యవస్థ ఒక బలమైనటువంటి వేళ్ళు ఊనుకుని పోయింది అనంటే, దారుణాలు జరుగుతున్నాయి అనంటే, దానికి కారణము వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఆ వ్యవస్థని అంత బలోపేతం చేసినటువంటి మనమే కారణం అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ విషయాన్ని నేను ఎప్పుడు కూడా ప్రతిసారి నేను మీతో చర్చిస్తూనే ఉంటాను. అది ఎవ్వరికీ ఈరోజు అర్థం కావడం లేదు. ఏమండి, నాకు అర్థం కాక అడుగుతాను, మార్కులు కొలమానాలా అండి పిల్లలకి? మీకు ఒక విషయం తెలుసా, ఈ రోజు వరకు మా అమ్మాయి మార్కులు ఏ రోజు నేను చూసి ఎరగను, నేను అడిగి ఎరగను. మీరు అనుకోవచ్చు ఏమి చేతగాని తల్లివి అని. మీకు విషయం తెలుసా, మా అమ్మాయి అన్నిటిల్లో కూడా మెరిట్ స్టూడెంట్.
మెరిట్ స్టూడెంట్. ఎప్పుడైనా ఒకసారి ఎగ్జామ్ సరిగా రాలేకపోయినా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇది ఎలా చేయగలను అని విపరీతమైన టెన్షన్ టార్చర్ పడుతుంటే నేను ఒకటే అంటా, ఏం పర్వాలేదు నాన్న, ఫెయిల్ అయితే ఇంకొక సంవత్సరం ఉంది, రాసుకుందు కానీ, బట్ నాకు కావాల్సింది నువ్వు గెలవాల్సింది, నువ్వు పాస్ అవ్వాల్సింది, ఈ సమాజంతో ఎలా మెలగాలి, ఈ సమాజంలో నీ పైన ఎక్కువ పెట్టేటటువంటి బాణాలు, అది విమర్శలు కావచ్చు, లేకపోతే నీతో పోటీదారులు కావచ్చు, లేదా నీ దారిలోకి అడ్డొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్ని, వ్యక్తుల్ని నువ్వు ఎలా గెలవాలి, అలాగే జీవితంలో అట్టడుక్కిపోకుండా లోకాన్ని అర్థం చేసుకునే లోక జ్ఞానం నీకున్న రోజున ఈ చదువు నీకు ప్లస్ అవుతుంది. ఈ చదువు నీకు ప్లస్ అవుతుంది. ఇది ఒక్కటే నేను నా బిడ్డకి చెప్పి చదివిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా తను ఏ క్లాస్లోనూ అత్యవసర మార్కులతో ఏ రోజు పాస్ అయినటువంటి స్థితులు లేవు. తను చాలా 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 తన స్కూల్లో కూడా చెప్తుందంటే, మా మదర్ కనీసం మిగిలిన స్టూడెంట్స్ అందరూ నాతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా మార్కుల లిస్టు చేతికి రాగానే, ప్రోగ్రెస్ కార్డ్ చేతికి రాగానే వణికిపోతూ ఉంటారు. అరే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి. ఇమ్మీడియట్గా ఆ పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి, ఇమ్మీడియట్గా ఈ సిగరెట్స్ మొత్తం దమ్ము కొట్టేస్తూ ఉంటారు. ఏంటి అంటే టెన్షను. ఎందుకు అంటే మార్కులు ఇలా వచ్చినాయని ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు. మై డియర్ పేరెంట్స్, మీకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసానంటే, వాళ్ళు ఆ స్ట్రెస్ని తట్టుకోలేక కొంతమంది పిల్లలు డ్రగ్స్కి కూడా అలవాటు పడ్డారు అనేటటువంటిది వాస్తవం. నేను పిల్లల విషయం వచ్చిన ప్రతిసారి ఇది మొత్తుకుంటున్నాను. ఎంతమంది పేరెంట్స్ దీని మీద చర్యలు తీసుకుంటున్నారో, మీ పిల్లల మీద అజమాయిషి పెడుతున్నారో నాకు తెలియదు. అజమాయిషి పెట్టమంటే వాళ్ళని కొట్టడమో, వాళ్ళని నిర్బంధం చేయడమో కాదు. కనీసం మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఏ పరిసరాల్లో, ఏ వాతావరణంలో మనం పిల్లల్ని పెంచుతున్నాము అనేటటువంటి విషయాల్ని గమనించేటటువంటి స్థితిలోకి మీరు వెళ్ళాలని నేను చెప్తున్నాను. ఆ స్ట్రెస్ తట్టుకోలేకపోతుంటే చాలా లైట్గా తీసుకుని, ఏంటి తేజస్విని నువ్వు అసలు కొంచెం కూడా నీకు స్ట్రెస్, మీ మదర్ ఏమన్నదా అనంటే, మా అమ్మ ఏ రోజు నన్ను మార్కుల విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఒకే ఒక్కటి చెప్పింది, నీ స్ట్రాటజీ తన 80% వస్తుంది. ఈ 80% తన యొక్క ఐక్యూ లెవెల్. అమ్మ దీనికి దిగకు, నీకు సాధ్యమైతే పెంచుకో, అంతేగాని దిగకుండా చూసుకో. ఈ ఒక్క మాటే నేను నా బిడ్డకి చెప్పేదాన్ని. తను ఇప్పటికీ అదే ఫాలో అవుతుంది, అదే చేస్తుంది కూడా. తనకి స్ట్రెస్ ఫ్రీగా చెయ్యడానికి నేనేం చేశాను అనంటే, ఒకటే చేశాను, నా బిడ్డకి లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, లోకంతో ఎలా పోరాడాలో, ఈ జనంతో ఎలా మమేకం అవ్వాలో, ఈ జనం మధ్యలో ఉన్నటువంటి మనము చిరుతల నుంచి, తర్వాత జరిగేటటువంటి అఘాయిత్యాల నుంచి తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఇవే నేను నా బిడ్డకి ఒక గురువుగా, ఒక తల్లిగా రోజు నేను చెప్పేటటువంటి జాగ్రత్తలు. ఇంకొక విషయం చెప్తున్నాను, చాలామంది పేరెంట్స్ మాట్లాడుతుండే, చదవాలి. టాప్ మోస్ట్ పర్సన్స్ని తీసుకోండి ఒక్కసారి. మీరు ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయి. ఇవాళ బోల్డ్ మంది రాజకీయ నాయకుల్ని తీసుకోండి మీరు, వాళ్ళు ఎంత టాప్ మోస్ట్ మార్కుల్లో వాళ్ళు పాస్ అయ్యి ఇవాళ ఐఏఎస్ల చేత, ఐపీఎస్ల చేత సలాం కొట్టించుకుంటున్నారు. అలాగే మీరు కొంతమంది వ్యాపారవేత్తలను తీసుకోండి, వాళ్ళు ఏ యూనివర్సిటీల్లో వాళ్ళు డాక్టరేట్లు తీసుకొని, లేకపోతే ఏ ఐఐటీల్లో ర్యాంకులు కొట్టి, ఏ నీట్లో ర్యాంకులు కొట్టిన తర్వాత వాళ్ళు ఈ స్థితికి వచ్చి ఇదే హాస్పిటల్స్కి వాళ్ళు చైర్మన్లుగా అయ్యి ర్యాంకులు, గోల్డ్ మెడలిస్టులు తీసుకున్నటువంటి డాక్టర్లతోటి సెల్యూట్ కొట్టించుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ పేరెంట్స్, మీ బిడ్డని చదువు అనేటటువంటి చట్టంలో బిగిస్తారా, లేక లోక జ్ఞానంతో పాటు చదువు అనేటటువంటి ఆ యొక్క చక్కటి విజ్ఞానాన్ని మీరు బోధిస్తారా అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. అమ్మ ఒడిలో ఉండవలసినటువంటి పిల్లవాడిని ఎక్కడ పెడుతున్నారండి? చాలామంది మాట్లాడుతున్నారు 7th క్లాస్ పిల్లవాడు ఆత్మహత్య చేసే అవసరం ఏముంది, ఇది ఖచ్చితంగా అక్కడ హత్యే అని మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ 2 విషయాలు మాట్లాడతా. అది ఆత్మహత్య అని మనం అనుకుందాం కొంచెంసేపు. ఆత్మహత్య ఎందుకు ఆ పిల్లవాడు చేసుకున్నాడు అనంటే, అక్కడ పెట్టేటటువంటి ప్రెజర్సు ఆ పిల్లవాడికి ఏం పెద్దవి కాదండి. ఆ టీచర్సు ఇచ్చేటటువంటి ఆ టార్గెట్సు పిల్లవాడికి పెద్దవి కాదండి. ఆ పిల్లవాడిని బాధ పెట్టిన అంశము కుటుంబము. ఏంటండి? కుటుంబము. ఎందుకు కుటుంబము అంటే, ఇక్కడ తల్లిదండ్రులు చాలామంది మాట్లాడతారు, ఏమండి ఎంత కష్టపడిపోతున్నామండి, 24 గంటలు వీళ్ళ కోసమే కష్టపడుతున్నామండి, అయినా చదవరండి, అయినా మా మాట వినరండి అని అంటే, మీరు కష్టపడేటటువంటి టైము, డబ్బులు సంపాదించడానికి ఇచ్చేటటువంటి టైంలో ఎంత టైము మీ బిడ్డల్ని గుండెలకి హత్తుకుంటానికి ఇస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముందో వినడానికి ఇస్తున్నారు,
వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలి అనుకునే దానికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అని ఏ పేరెంట్స్ అయినా ఆలోచించారా? ఎప్పుడైనా సరే మీ ఆలోచనల్ని, మీ యొక్క స్థితిని అంటే ఒక్కొక్క పేరెంట్, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను చిన్నప్పుడు, నేను కాలేదు కాబట్టి నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను కాబట్టి నా కొడుక్కి కష్టాలు తెలియదు కాబట్టి నా కొడుకు అన్ని కష్టం తెలియకుండా నేను అన్నీ ఇచ్చేస్తాను. ఇవే మీ ఆలోచనలు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో అవి మీ పిల్లలకి ఇస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలో ఏముందో అది మీరు ఇవ్వగలిగితే ఇవాళ మనం ఇలాంటి చావులని మనం చూడం. వెనకడికి ఎందుకు ఏ పిల్లవాడు ఆత్మహత్య ఎందుకు చేసుకోలేదండి? వెనకడికి ఏ పిల్లవాడు ఎందుకు ఈ విధమైనటువంటి దుర్భరమైనటువంటి మానసిక పరిస్థితికి గురి కాలేదు ఎందుకనండి? ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు? నిజంగా చెప్తున్నాను, ఆ దిక్కుమాలిన చదువులో ఒక్కొక్కసారి నేను మా అమ్మాయి కరికులం చూసినప్పుడు కూడా తిట్టుకుంటాను నేను. అందుట్లో పనికి మాలిన సబ్జెక్టులు, ఎందుకు కొరగానటువంటి సబ్జెక్టులు, పనికి మాలినటువంటిది, ఒకటికి 4 లెక్చరర్లు ఎందుకుంటారో అర్థం కాదు. ఏం చదువు చెప్తున్నారో కూడా నాకు అర్థం కాదు. మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. అరే 10వ తరగతి చదువుకునేవాడికి 9వ తరగతి చదువుకునేవాడికి ఇవన్నీ ఎందుకండి నాకు అర్థం కాక అడుగుతాను. వాడికి కావాల్సింది ఏంటండి? ఆ సబ్జెక్టు, ఆ పాఠాన్ని అర్థం చేసుకునేటటువంటి స్పాన్ ఆఫ్ టైము, ఆ అర్థం చేసుకునేటటువంటి ఐక్యూ లెవెల్స్ పెంచేటటువంటి వాతావరణం అండి కావాల్సింది. ఒకటికి 10 సబ్జెక్టులు వాళ్ళ బుర్రలో కూరి 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 నేను ఇక్కడ చెప్తున్నాను. ఇవాళ మన కరికులం ఏర్పాటు చేసినటువంటి, క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క బ్యూరోక్రాట్స్ కూడా నేను చెప్తున్నాను, ఎవరండి క్రియేట్ చేసింది? ఒక్కసారి వెళ్ళి ఆ చదువుల్ని చూడండి. బస్తాల్లో కోరినట్టు వాళ్ళ బుర్రల్లో కోరుతున్నారు. ఏ ఒక్కటన్నా పనికి వస్తుందా ఇవాళ విద్యార్థికి? ఒక్కొక్క స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి సంవత్సరానికి ఎంతమంది పిల్లలు బయటకు వస్తున్నారండి? ఎంతమంది ఐఐటీల్లో వస్తున్నారండి? ఎంతమంది వీళ్ళలో వస్తున్నారు? ఎవడన్నా దేశానికి ఉపయోగపడుతున్నాడా ట్యాక్సులు కట్టడానికి తప్ప? చెప్పండి. ఎవడైనా సరే దేశానికి ఏం కావాలి, అలాగే సమాజానికి ఏం కావాలి, కుటుంబాన్ని పట్టించుకునేటటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు చెప్పండి. ఈరోజు ఒక్కొక్కళ్ళు అనాథ శరణాలయాల్లోనూ, ఓల్డేజ్ హోముల్లో ఏడుస్తున్నారు పెద్దవాళ్ళందరూ కలిసి. వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి, మెటీరియలిస్టిక్గా తయారు చేసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాం, నాశనం చేస్తున్నాం. చదువులు 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 అని. ఏం చదువులండి? లోకజ్ఞానం లేనటువంటి చదువుల్ని ఇచ్చి ఆ పిల్లవాడి ఐక్యూ ఎంతుంది, వాడి యొక్క మానసిక స్థితి ఎంతుంది, వాడు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాడని మానేసి టన్నుల కొద్దీ ఆలోచనలు, మీ ఆలోచనలు వాడి బుర్రలో దించేసి అక్కడి నుంచి టన్నుల కొద్దీ ఉన్నటువంటి సబ్జెక్టులను ఆ పిల్లల బుర్రల్లో వేస్తే వాడికి ప్రేమ వచ్చినప్పుడు అమ్మని ఆలింగనం చేసుకోవాలని ఉంటుందండి. అలాగే వాడికి ప్రేమ వచ్చినప్పుడు నాన్న దగ్గర కూర్చొని ధైర్యం పొందాలని ఉంటుందండి. నాన్న ఉంటే బాగుండు, ఈ కష్టం చెప్పుకుంటాను అనంటే మీరు అక్కడెక్కడ ఊర్లలో ఉంటారా? మీరు అసలు కనీసం కొంతమంది స్టూడెంట్స్ అయితే స్కూల్ గురించి ఏమన్నా చెప్పినా వినడానికి కూడా పేరెంట్స్ సిద్ధంగా లేరు. వాడు చదవట్లేదా, వీడి చదవట్లేదా, వీడికి ర్యాంకులు రావట్లేదా, వాడికి ర్యాంకులు రావట్లేదా? అరే పాగలగాళ్ళారా, ఒక్కటిగా ఆలోచించండి. వాడు తెచ్చుకుంటున్నాడంటే వాడి కర్మ. నేను నిజం చెప్తున్నాను, వాడి కర్మ. అంటే ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. వాడి మనసుకి అర్థమయ్యి వాడి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాడు చాలా ఈజీగా సునాయాసంగా తెచ్చుకుంటాడు. కానీ వాడిని కూడా ఒక ప్రెజర్లోకి దించి బలవంతంగా తెప్పించేటటువంటి ఈ ర్యాంకులన్నిటినీ ఇవాళ నమ్మడానికి పిచ్చి వెధవలు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. మీ పిల్లలకి టన్నుల కొద్ది ఆలోచనలు, అలాగే ఆ సిలబస్కి సంబంధించినటువంటివన్నీ వాళ్ళ బుర్రల్లో కుక్కి కుక్కి కుక్కి. ఏమండి 45 నిమిషాలు ఒకప్పుడు ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లోనే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేది, హోంవర్క్ చూసేది, పాఠాలు అప్పచెప్పేవాళ్ళము. తర్వాత మాకు కొంచెం టైం కూడా దొరికేది, మాట్లాడుకోవడానికి కూడా టైం దొరికేది, బోర్డు మీద నోట్స్ కూడా రాసుకునేవాళ్ళం. ఇన్ని జరిగాయండి ఒక 45 నిమిషాలు. ఒక 25 సంవత్సరాల కిందట నేను చెప్తున్నాను, 25 ఇయర్స్ బ్యాక్ వరకు, 30 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇదే జరిగింది. బోర్డు మీద రాసినటువంటి నోట్స్ స్టూడెంట్ రాసుకునేవాడు. ఈ వేలితో, ఈ వేళ్ల ద్వారా ఆ నోట్స్ రాసుకునేటప్పుడే వాడి బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టంలోకి దీనికి సంబంధించినటువంటిది వాడి కనెక్ట్ అయ్యి ఉండేది, సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యి ఉండేది. దాని వెనక అంత అర్థం ఉంది. ఇవాళ నోట్స్లు ఇచ్చేస్తారు, ప్రింటెడ్ నోట్స్లు, ప్రింటెడ్ ఆలోచనలు, ప్రింటెడ్కి సంబంధించినటువంటి ఇవి. అందుకే వాడి బ్రెయిన్లో ఏం ప్రింట్ అవుతుంది అనంటే, నాకు మరణం తప్ప, అంటే నేను ఇక్కడి నుంచి పారిపోవడానికో వెళ్ళిపోవడానికో దారులు లేవు, మూసుకుపోయాయి. కాబట్టి ఇక్కడి నుంచి నేను బయటపడాలి అనంటే మరణం తప్ప నాకే విధమైనటువంటి దారి లేదు అనేటటువంటి ఆలోచన ఒక్కటే వాడిలో ప్రింట్ అవుతుంది, ఆమెలో ప్రింట్ అవుతుంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు
చాలామంది పల్లెటూరులో ఉన్నవాళ్ళు, చాలామంది చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదివించాల్సినటువంటి దుర్గతి పట్టింది. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? బీఈడి అదేంటి ఇవి ఎందుకు ఉద్యోగాలు ఎందుకు పడట్లేదు? నోటిఫికేషన్స్ ఎందుకు రావట్లేదు? బీఈడి టీచర్స్కి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే నాకు చెప్పినటువంటి, నాకు తెలిసినటువంటిది చెప్తున్న ప్రభుత్వాలు వాళ్ళకి జీతాలు చెల్లించాలంటే దాదాపు 300 కోట్ల పైన అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్ ఉంటే మనకి చెప్తారు చూసావా, చింతాకు తర్వాత దరిద్రాలన్నిటికీ ఉన్నటువంటి పాపులిస్ట్ స్కీములు ఉంటాయి కదా, వాటికి పంచి పెట్టేస్తే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ని నడిపించాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటి అని అంటే, గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్లను కూడా కొనేసేటటువంటి బలగం, ధనం మనమే వీటికి ఇచ్చాం, మనమే వీళ్ళకి ఇచ్చాం. ఎస్, ఇది 100% నిజం. ఈ వాస్తవాల్ని కొంచెం పేరెంట్స్కి జీర్ణించుకోవడానికి కష్టమవుతుందేమో, కానీ జెల్యూసిల్ మందు వేసుకునైనా సరే జీర్ణించుకోండి మీరు. ఎందుకు అనంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు లేవండి? ఎవరైనా ఆలోచించాడా? ఎంతసేపు ప్రైవేట్ మీకు అర్థమవుతుందా? మీ గొడ్డు చాకరీ చేసినటువంటి మీ యొక్క డబ్బు మొత్తం ఎక్కడికి పోతుంది అనంటే ఈ విధంగా గవర్నమెంట్ని కొనేసేటటువంటి ఈ సెక్టర్స్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అలాగే మీ ఓపిక, మీ ఓర్పు, మీ యొక్క స్థితి, మీ యొక్క ఆలోచనల్ని ఎవరు కొంటున్నారు అంటే కార్పొరేట్ సంస్థలు. ఏమి కొంటున్నాయో తెలుసా? ఏమి చెబుతున్నాయో తెలుసా? మీ పిల్లలకి పాఠాలు చెప్పడం లేదు, మీ యొక్క మనస్సుకి ఆశలు రేపుతున్నాయి. ఈ మా స్కూల్లో చదివితే 9వ తరగతి నుంచే ఐఐటికి సంబంధించినటువంటి అదేంటి టెస్ట్కి సంబంధించినటువంటి కోర్సుల ఏం సంబంధం ఉందండి? వాడు 9th 10th క్లాస్ చదివిన తర్వాత చదువు మానేస్తాడేమో, ఎవరికి తెలుసండి? 10th క్లాస్ చదివిన తర్వాత వాడికి ఇష్టమైనటువంటి ఫీల్డ్లోకి వెళ్తాడేమో, ఏం తెలుసండి? లేకపోతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడు సబ్జెక్ట్ మార్చుకుంటాడేమో, ఏం తెలుసండి? అంటే 9వ తరగతి నుంచే వాడు డాక్టర్ అవ్వాలా అంటే దేశంలో గొడ్డుపోయినవి 2 ఉన్నాయి. ఏంటి అని అంటే, ఒకటి డాక్టరు, లేదంటే ఐటీ, లేదంటే ఇంజనీరు. ఇవాళ ఈ దౌర్భాగ్యాలు నేను చూస్తున్నా. ఐటీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఏమండి ఎప్పుడైనా కనీసం మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎన్ని గదులు ఉన్నాయో ఆ గదుల్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు అనేది ఎప్పుడైనా మీరు చూసారా? మీరు తినేటటువంటి ఫుడ్ ప్రశాంతంగా మీరు వండుకుని తిన్నారా ఎప్పుడైనా? పొద్దున్నే లేచి మీరు ఫోన్ కాల్స్ తీసుకుంటే ఫోన్లు మాట్లాడడమో, కంప్యూటర్ల ముందు కూర్చునో ఆ కళ్ళు పోయి అయిపోయి ఆ డాలర్లు వచ్చి ఆ డబ్బు చివరికి ఎక్కడికి పోతుంది సార్? మీ ఈఎంఐలకి పోతుంది. ఇదిగో ఇలాంటి లూటీదారుల జేబుల్లోకి వెళ్తుంది. వీళ్ళు ప్రభుత్వాలను కొంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క కొంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల్ని కొనుక్కుంటున్నారు. మీరే, మీ కష్టార్జితమే. కనీసం మీ బిడ్డకి తిండి పెట్టాలంటే కూడా మీకు టైం లేదు, వాడిని హక్ చేసుకోవాలంటే కూడా మీకు టైం లేదు, వాళ్ళతో 4 రోజులు ప్రశాంతంగా గడపాలి అంటే కూడా టార్గెట్లు మిమ్మల్ని నిజంగా చెప్తున్నా గజిబిజి చేస్తున్నా. మా ఇంట్లో కూడా ఐటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ దండం పెడతా. ఒరే, తినడానికి ఉండడానికి ఏదో ఒకటి ఉందరా మనకి, దయచేసి రిజైన్ చేసేసేయండి, మీరు ఈ ఉద్యోగాలకి రిజైన్ చేసేసేయండి అమ్మా అయ్యా, ఏదో ఒకటి వ్యాపారం పెట్టుకొని బ్రతికేద్దాం, మనం ఏదో ఒకటి దారి చూసుకుందాం తప్పితే ఈ ఉద్యోగాలు ఆపండి అంటే వాళ్ళు నాకు చెప్పే సమాధానం ఒకటే, అక్క ఇవి ఉన్నాయి కట్టాలి, అవి ఉన్నాయి కట్టాలి, ఇవి కట్టాలి. ఎందుకు కట్టాల్సినవి? చూడండి ఎలాంటి విషవలయంలో, సాలెగూడులో ఈ విధమైనటువంటి సెక్టర్స్ నిండిపోయి ఉన్నాయో. మీరు నిండిపోయింది కాక అలాగే డాక్టర్స్ దగ్గరకు కూడా నేను వస్తున్నాను. చాలామంది డాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎంతోమంది ప్రాణాలని నా ద్వారా నేను వాళ్ళకి కాపాడినాను. వాళ్ళు చాలా సేవలు చేసిన వాళ్ళు. కొంతమంది కూడా నా దగ్గర వాపోయిన పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళ జీతము లక్షల్లో ఉంటుంది, రైట్? ఆ లక్షల్లో ఉన్న జీతం కోసం, కుటుంబం కోసం వాళ్ళు ఆ స్థితిని, ఆ యొక్క ప్రొఫెషన్ని ఎంచుకున్నారు. కానీ కొంతమంది బాధపడింది ఏంటి అంటే, 10 లక్షలు వీళ్ళకి జీతం కావాలి అని అంటే యాజమాన్యానికి 50 లక్షల రూపాయల పేషెంట్స్ నుంచి వసూలు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి మై డియర్ స్టూడెంట్, మై డియర్ పేరెంట్స్, మై డియర్ సొసైటీ, ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం? మన పిల్లల్ని ఎలాంటి మృత్యు కుహరంలోకి మనం నెడుతున్నాం? ఈరోజు మనకున్నటువంటి ఆశలు, ఆశయాలు వాస్తవమేనా? న్యాయమేనా? ఇవి అసలు మన పిల్లల మనసుల్లో నుంచి వచ్చినాయా? ఒకప్పుడు పిల్లలు ఎలా ఎదిగేవాళ్ళండి? వాళ్ళు ఏది అనుకుంటే ఆ సెక్టర్లోకి అడుగు పెట్టేవాళ్ళు. ఇవాళ పిల్లలు ఏది అనుకున్నా కావట్లేదు అనేటటువంటి నిరాశ, నిస్పృహల్లోకి రావడం వల్లనే వాళ్ళ యొక్క బతుకులు ఏమవుతున్నాయి? స్ట్రెస్ నుంచి
ఉరితాడుకు వేలాడుతున్నాయి. ఉరితాడుకు వేలాడటం మాత్రమే కాదు, ఇవాళ ఏ పిల్లల్ని తీసుకున్నా కూడా మెటీరియలిస్టిక్గా తయారయ్యారు. ఎమోషన్స్ లేవు, ఓన్లీ మోషన్సే ఉన్నాయి వాళ్ళకి, టెన్షన్ తోటి. నో ఎమోషన్స్, తల్లిదండ్రుల పట్ల భయమే తప్ప తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు. ఇంకొక విషయం, లాస్ట్ అండ్ ఫైనల్గా టాపిక్ వస్తున్నాను. మా చిన్నప్పుడు అండి, మేము స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్లో యాజమాన్యాలు కానీ స్కూల్ విషయంలో కానీ ఏదైనా స్టూడెంట్స్కి కానీ ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగితే విపరీతమైనటువంటి కదలిక, చలనము, చైతన్యము వచ్చేది. ఎవరిలో వచ్చేది సార్? విద్యార్థి సంఘాల నుంచి వచ్చేది. విద్యార్థి సంఘాలు నాయకులు రోడ్డు మీద పడిపోయి టీచర్లకు అన్యాయం జరిగిన, విద్యార్థులకు అన్యాయం జరిగిన, పాఠశాలల్లో ఏ విధమైనటువంటి ఆ యొక్క సదుపాయాలు లేకపోయినా కూడా ఉద్యమాల ద్వారా వాళ్ళందరూ వస్తే మాకు భలే ఇష్టం, అన్న 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 అన్న, అక్క 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 అనుకుంటూ వాళ్ళ చేతులు పట్టుకుని, అబ్బా మేము కూడా పెద్ద అయిన తర్వాత ఇలా స్లోగన్లు ఇవ్వాలి, మేము కూడా ఇలా పోరాటం చేయాలి, మేము కూడా ఇంకొకళ్ళ కోసం మేము ఇలా ప్రయత్నం చేయాలి అనేటటువంటి చైతన్యం మాలో రగిల్చేవాళ్ళు వాళ్ళు. ఈరోజు ఇన్ని సూసైడ్లు జరుగుతున్నా, ఇంత దోపిడీలు జరుగుతున్నా ఒక్క విద్యార్థి సంఘం కానీ, ఒక్క విద్యార్థి సంఘం నాయకుడు కానీ, నాయకుడికి సంబంధించినటువంటి ఆ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులు కానీ ఎక్కడా కనపడట్లేదు నాకు. ఎక్కడో ఒక చోట ఉన్నారు, అది కూడా 4-3. వాళ్ళు వాపోతున్నారు, అమ్మా మేము ఎన్ని చేసినా కూడా కదలిక రావడం లేదు. ఎన్నో కేసులు వాళ్ళ మీద పెట్టుకున్నా, ఒకసారి విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే యాజమాన్యాలు కాదు ప్రభుత్వమే పోసుకునేది. విద్యార్థి సంఘాలంటే అంత పడిపోయేది ఒక్కొక్కళ్ళకి కూడా. ఈరోజు వాళ్ళందరూ ఏమైపోయారా అని చెప్పేసి నాకు నిజంగా భలే బాధ అనిపించింది రీసెంట్గా నేను చాలా 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 చూసిన తర్వాత. అరే ఈ విద్యార్థి సంఘాలు ఏమైపోయినాయి, యూనివర్సిటీలో ఇంతమంది ఉన్నారు, పేరుకి ఇంత ఉన్నాయి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏమవుతున్నారు అని నేను ఒక చిన్న ఎంక్వైరీ చేశానండి. వాళ్ళందరూ కూడా గొప్ప స్థాయిలో గొప్ప స్థానంలో ఉన్నారు. ఎక్కడున్నారో తెలుసా అండి? వాళ్ళందరూ ఒక యూనిటీగా ఎక్కడున్నారో చెప్పమంటారా? ఇక్కడ ఉద్యోగములు చేయుచుంటిరి. ఈ కార్పొరేట్ సంస్థల్లో లెక్చరర్స్గా ఉన్నారు, అలాగే మెస్సు యాజమాన్యం కింద ఉన్నారు, అలాగే ఇంకా 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 ఉన్నారు. ఈ కార్పొరేట్ సంస్థలు చివరికి ఎవరిని కొనేసినాయి అనంటే, ఎవడైతే ప్రశ్నిస్తాడో ఆ ప్రశ్నలను కూడా కొనేసి వీళ్ళే ఒక ప్రశ్నార్థకంగా మన పిల్లలకి తయారయ్యారు ఈరోజు. మై డియర్ విద్యార్థి సంఘాల నాయకులారా, మీ బాల్యమే ఇక్కడ ఉరి తీయబడుతుంది. మీ బాల్యమే మీ చేతుల ద్వారా, మీ కళ్ళ ముందే, మీ ద్వారా ఈ యాజమాన్యాలు ఈ స్థాయికి ఎదిగాయి. కాదంటారా? కొంతమంది, అందరినీ నేను అనడం లేదు, కొంతమంది మీ చేతులతో మీరే ఒకప్పుడు ఒక విద్యార్థికి గాయమైన, మనసుకి గాయమైన, జీవితానికి గాయమైన, ఉవ్వెత్తున సముద్ర కెరటాల్లాగా ఎగిసిపడినటువంటి ఆ నాయకత్వం ఎక్కడ తాకట్టు పెట్టబడింది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడికి పోయినారు మీరందరూ అని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఏ ఒక్క హత్య జరిగినా, ఏ ఒక్క ఆత్మహత్య జరిగినా కూడా ఒక్క విద్యార్థి సంఘం, ఎన్ని విద్యార్థి సంఘాలు వచ్చాయి, ఎంతమంది నాయకులు ముందుకొచ్చారు, ఏ రోడ్డు మీద ధర్నా చేశారు, ఏ సంస్థని మూయించారు. ఇవాళ ఇదే కార్పొరేట్ సంస్థల్లో చాలామంది పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి విద్యాలయాలు, ఒక స్కూల్ మీద, ఒక క్యాంపస్కి తీసుకున్నటువంటి పర్మిషన్ మీద 10 క్యాంపస్లు నడుస్తుంటే కూడా ప్రశ్నించేటటువంటి గొంతుగా ఏ నోట్లతో నొక్కబడింది అని నేను మాట్లాడుతున్నాను. నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఇవాళ జరుగుతున్నటువంటి దారుణాలను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? విద్యార్థి సంఘాలది కాదా? నాయకులది కాదా? ఏమైపోయినారు? చచ్చిపోయినారా? చైతన్యం ఆవిరైపోయి తాకట్టు పెట్టబడిందా అని కూడా అడుగుతున్నాను నేను. ఈ మాటలు మీకు బాధ అనిపించవచ్చు, పోరాడే వాళ్ళని అనట్లేదు, పోరాడే నాయకులు నాకు తెలుసు. వాళ్ళని చూసి నేనే ఫోనులు చేస్తూ ఉంటా, ఏంటి నాన్న ఏంటిది అని అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఏం చేయమంటారు మేడం అని. నాకు అర్థం కాలేదు. అరే ఈ ఒక రోజు ఉవ్వెత్తున లేచి పడినటువంటి ఈ యొక్క సముద్రము ఇవాళ ఎందుకు ఇంత సైలెంట్గా అయిపోయిందా అని నేను ఆరా తీస్తే చివరికి తేలింది ఎక్కడ అంటే, ఇదే సంస్థల్లో నాకు కనిపించారు, వినిపించారు, చూశాను.
మేరా భారత్ మహాన్. ఆలోచిస్తారా, అనుభవిస్తారా. జై హింద్.